అక్రమ నిర్మాణాలతో వరద ముంపు సమస్య వస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బఫర్ జోన్ రక్షణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. హైదరాబాద్తో పాటు మిగతా పట్టణాల్లోనూ జలాశయాల్లో ఆక్రమణలు పెరిగాయని ఆరోపించారు. జిల్లా పట్టణ పరిధిలోనూ హైడ్రా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వీలుగా సీఎం అసెంబ్లీ హాల్లో చర్చ నిర్వహించాలని కోరారు విప్ లక్ష్మణ్. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను కూడా కూల్చివేయాలన్నారు. ఈ విధానాన్ని జిల్లాల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేయాలని కోరారు అట్లూరి. ఏ విధంగా ఆక్రమణకు గురి కావడం జరిగిందో ఆ ఆక్రమణలన్నీ తొలగింపు చేయబడే విధంగా ఇలా హైడ్రా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది గొప్ప కార్యక్రమం చెప్పట్టున్నాం. అంటే వాస్తవంగా ఈ హైడ్రా చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి గారి వారి పర్యవేక్షణలో కమిషనర్ వల్ల ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఈ అక్రమ నిర్మాణాలు ఎవరికి సంబంధించిన ఏంటి అనేటువంటి ఒక అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బఫర్ జోన్ పరిధిలో వచ్చేటువంటి ఒక అక్రమ నిర్మాణాలు ఇక్కడ పర్యావరణ పరిరక్షకులు పర్యావరణ ప్రేమికులు ఏదైతుందో హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పండి. గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇంత ధైర్యంగా ఏదైతుందో ఆక్రమణలు తొలగింపులకు చర్యలు చేపట్టలేదు. ఆక్రమణ తొలగింపు కొరకు ఏదైతే ప్రభుత్వం ఇంత గట్టి చర్యలు తీసుకోవడంతో ఇలా ప్రజలకు విధమైన విశ్వాసం వస్తుందని చెప్పండి. ఇలా భవిష్యత్తులో చెరువులు కుంటలు జలాశయాల ఆక్రమణ కొరకు ఎవరు ప్రయత్నం చేసినా కానీ దాన్ని జలాశయాల పరిరక్షణ కొరకు ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా దాన్ని అతిక్రమించినట్లయితే ఇలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న విధాన్ని యాక్ట్ చేస్తుంది అనేది మనం గమనిస్తామని చెప్పండి. వీళ్ళు హైడ్రా పరిధి అనేది ఏదైతే ఉందో హైదరాబాద్ నగర పరిధిలోకి మాత్రమే పరిమితమై ఉన్నట్టు కనబడుతుంది. వీళ్ళు హైడ్రా పరిధిని మొత్తం రాష్ట్రాన్ని విస్తరింప చేసే అటువంటి అవకాశం ఏమైనా ఉండదా? హైడ్రా పరిధిని రాష్ట్రమంతా విస్తరింప చేసే అవకాశం ఉంటే వెల్కమ్. ఇప్పుడు లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు కూడా వారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతుందో జలాశయాలలో ఎఫ్టీఎల్ లెవెల్లో కానీ బఫర్ జోన్ పరిధిలో కానీ నిర్మాణం చేసినట్టయితే హైడ్రో ఏదైతుందో వాటిని తొలగిస్తుందో రాష్ట్రంలో ఇతరత్ర పట్టణాలలో కానీ పట్టణాల పరిసరాల్లో కానీ ఇతరత్ర కానీ చెప్పంటున్నాయి ఎక్కడ బఫర్ జోన్లో ఆక్రమణకు గురై నిర్మాణాలు చేపట్టామంటే తొలగింపు అనేది ఒక అంశం. ముఖ్యంగా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా లేఖ రాస్తారు. మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా లేఖ రాస్తామే. ఇప్పుడు జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు ఏ విధంగా ఆక్రమణకు గురవుతున్నాయని ఇక్కడ మోతి చెరువే కానీ కన్నపల్లి చెరువే కానీ ముప్పారం చెరువే కానీ ఇవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. బఫర్ జోన్ పరిధిలో ఏదైతుందో నిర్మాణాలు వెలియడంతో పాటుగా మొత్తం చెరువులు కుంటలు మట్టితో నింపేస్తున్నాయి. సోదరు భవిష్యత్తులో ఎవరు కూడా బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము ఇది తప్పనిసరి అని చెప్పి మనం చెప్తున్నాం. ఒకటి అక్రమ నిర్మాణాలు ఏర్పడ్డంటే తొలగింపు, ఒకటి అదర్వైజ్ కూడా ఏదైతున్నదో ఈ బఫర్ జోన్ పరిధి నిర్ధారించి స్ట్రెంచెస్ కొట్టినట్టయితే ఈ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పడకుండా చేపట్టడానికి అవకాశం లేకుండా ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అయితే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన వాటిని కూడా తొలగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాల పరంగా వచ్చినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్ గా ఉన్నారు. స్పెషల్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా రాష్ట్రంలో ఇస్తున్నారు. జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీలకు గౌరవ సూపరింటెండెంట్ పోలీసులకు కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వారికి కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించిన మోతే కానీ ఇతర చెరువులు అక్రమాలకు గురైనటువంటి వాటిని ఇదే విధంగా ఏ జిల్లాలో అయితే అక్రమాలకు గురైనయో ఆ యొక్క జిల్లాలో కూడా ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కూడా జిల్లాల వారీగా కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి నిర్ణయాలు జరగాలని చెప్పేసి మనవి చేయడం జరిగిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభలో ఆ అంశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి అందరి అభిప్రాయం మేరకే ముందు పోతుంది తప్ప వ్యక్తిగతంగా ఏం